వ్యాప్తంగా రేషన్ డీలర్లతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ దఫా మాత్రము 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఏదైతే ఉందో ఒకే నెల ఇవ్వడంతో మాత్రము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము. ఎప్పుడు లేని విధంగా కూడా ఈ లైన్లో కూడా బస్తాలు పెట్టడం జరిగిందంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా యూరియా బస్తాలకు కావచ్చు, పిండి బస్తాలకు కావచ్చు, ఎట్లా ఏ విధంగా బస్తాలు పెట్టి లేదా చెప్పులు పెట్టి విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము. డీలర్ల వద్ద కూడా అదే విధంగా పెడుతున్నారు. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల కూడా రైతు వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్నాము. ఇప్పుడు సుమారు 10 రైతున్నా కూడా డీలర్ మాత్రం ఇప్పటిదాకా తాళం కూడా తీయలేదు. అయినా కూడా లబ్ధిదారులు మాత్రం వేచి చూస్తున్నారు. అసలు మిగతా కారణం ఏందో మనం వాళ్ళ మాట తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మీ పరిస్థితి ఏంది? 3 days నుంచి వస్తున్నామండి. 9ంటికి వచ్చి ఇక్కడ ఉన్నాం. అయినా ఇంకా డీలర్ తీయలేదు, ఇవ్వట్లేరు. చాలా రోజు 2-3 గంటలు ఉంటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. 3 days నుంచి వస్తున్నాం, వాళ్ళు తీయట్లేదు. 3 నెలలు ఒక్కసారి ఇచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే సార్ ఇక్కడ మీరు 2 గంటలు నిలబడుతున్నారు, ఎండలు నిలబడుతున్నారు కదా, మంచిల సౌకర్యం కావచ్చు, ఏమన్నా సౌకర్యాలు కల్పించారా? లేదండి, ఏ సౌకర్యాలు లేవు. కాళ్ళు నొప్పి లేచి 2-3 గంటలు నిలబడి మళ్ళీ పోయి మళ్ళీ తెల్లారి వస్తున్నాం. అయిపోయినాయి అంటున్నారు, మళ్ళీ తెల్లారి వస్తాయి అంటున్నారు. కానీ ఇన్ని రోజులైనా బియ్యం అయితే రావట్లేదు. ఓకే, మన దగ్గర ఇంకో వేరే లబ్ధిదారులు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? అసలు మీ పరిస్థితి ఏంది? గత 2 రోజుల నుంచి వస్తున్నాం అండి. ఉదయం 6:30కు వచ్చాము, ఇంతవరకు 8కి వస్తున్నారు అన్నారు. 9:30, 10 అయింది. మంచిళ్ళకు టిఫిన్ చేయకుండా, ఇంట్లోకి పనులు పోకుండా ఇబ్బందులు పడి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ 3 నెలల పథకం బదులు నెలవారీగా ఇచ్చినా బాగుండు. 3 నెలలు పెట్టేసరికి ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అంటే ఇప్పుడు సుమారు 10 ఎత్తున్నా కూడా ఇంతవరకు తాళం తీయలేదు. ఎందుకు కారణం? రాకపోవడం కారణం ఏంటో అసలు లోపల బియ్యం ఉన్నా తెలుస్తలేదు. రాత్రి 10 అయింది అన్నారు, 10ంటికి అన్నారు, ఉదయం 10 వరకు వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదు. దీన్ని బట్టి ఇది బియ్యం ఉన్నదో లేదో కూడా మాకు తెలుస్తలేదు ఇందులో. ఓకే, లబ్ధిదారుల ఆవేదన మనం చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రం 610 చౌకదారు దుకాణాల నుంచి సుమారు 3,28,000 మంది బెనిఫిషియర్లకు మాత్రము బియ్యం సప్లై చేస్తున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా మాత్రం ఈసారి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 3 నెలలకు ఒకసారి బియ్యాన్ని పంపించేయడం జరుగుతుంది. అసలు ఈ 3 నెలలకు ఒకసారి బియ్యం పంపించేయడం గల కారణాలు ఏందో కూడా ఎక్కడ చూసినా కూడా అందుబట్టలేదు. ఎందుకంటే కొందరేమో భారీ వర్షాలు వస్తాయి నేపథ్యంలో 3 నెలలకు ఒకసారి ఇస్తున్నామని, ఒకటేసారి ఇస్తున్నామని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో కరోనా వస్తుంది, కరోనాకు ఇబ్బంది లేకుండా బియ్యం ముందుగా పంపించాలని కొందరు అంటున్నారు. మరికొందరేమో రేషన్ ఏదైతే బస్తాలు ఉన్నాయో ఈ బస్తాలంతా కూడా స్టాక్ చేసే గోదాము లేకపోవడం వల్ల ఒకేసారి పంపించేస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మనం చూస్తున్నాము, లబ్ధిదారులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఎన్నలేని విధంగా 3 నెలలకు ఒకటేసారి బియ్యం ఇస్తున్న నేపథ్యంలో మాత్రం మనం చూస్తున్నాము. రిజల్ట్స్ ఇప్పుడే చూపించాము. ఇక్కడ బస్తాలు పెట్టి లైన్లో ఉన్నారు. ఒక్కొక్కరు చెప్తున్నారు ఆ లబ్ధిదారులు ఏంటంటే గత 3 రోజుల నుంచి వస్తున్నాము, అయినా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రోజు ఎండలో 2 గంటలు 3 గంటలు వెయిట్ చేస్తున్నాము. 2-3 గంటలు వెయిట్ చేసినా కూడా మాకు బియ్యం రావట్లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే గతంలో దొడ్డు బియ్యం రావడం వల్ల ఈ దొడ్డు బియ్యం కూడా మొత్తం కూడా పక్కదారి పట్టేది. దానివల్ల కొంతమంది ఎవరైతే బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్ళంతా లబ్ధి పొందేవారు. కానీ ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్న బియ్యం పంపిణీ మాత్రం ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇంటికి తీసుకుపోయి తింటున్నాడు. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క కేజీ 25 రూపాయలు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదంతా కూడా నాణ్యమైన బియ్యం కావడం వల్ల ప్రతి ఒక్క లబ్ధిదారుడు వచ్చి కూడా బియ్యం తింటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం 3 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులకు గురి చెప్పొచ్చు. అంతేకాదు దీన్ని ఆసరా చేసుకొని గోదాం నుంచి వచ్చే ఏదైతే బస్తాలు ఉన్నాయో డీలర్ల వద్దకు వచ్చేసరికి బస్తాకు ఒక్కొక్క బస్తాకు 2 నుంచి 3 కేలు కూడా తరుగుదల రావడంతో కూడా డీలర్లు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బియ్యం ఒక్కొక్క లబ్ధిదారునికి 6 కేజీలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం 5 కేజీలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కేజీ ఇస్తున్నది మన అందరికీ తెలిసే విషయమే. అయితే ఈ 3 నెలలకు ఒకేసారి ఇస్తున్న నేపథ్యంలో మాత్రము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 కిలోలకు ఒకసారి బయోమెట్రిక్, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1 కేజీకి బయోమెట్రిక్ వేయడం వల్ల సుమారు 3 నెలలకు సంబంధించినటువంటి మొత్తం బియ్యానికి సుమారు 6 సార్లు బయోమెట్రిక్ వేసే పరిస్థితి నెలకొంది. అయితే డీలర్ల అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడంతో మళ్ళీ దీన్ని మార్చుకొని 3 నెలలకు మొత్తం 3 సార్లు బయోమెట్రిక్ వేసే అవకాశం ఉన్నది. మనం చూస్తున్నాము. గతంలో మాత్రము 10 రోజుల్లో మొత్తం డీలరు తనకు సంబంధించినటువంటి రేషన్ డీలరు దాని దగ్గర ఉన్నటువంటి బియ్యం మొత్తం కూడా పంపించేసేవారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము రోజు సుమారు 30-40 మందికే రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి లబ్ధిదారుడికి 3 నెలలకు ఇస్తున్న బియ్యం ఏదైతే ఉందో బయోమెట్రిక్ కావచ్చు, లేకపోతే తూకం కావచ్చు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క నెల చొప్పున 3 నెలలకు 3 సార్లు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది.
అంతేకాదు మనం చూస్తున్నాము సుమారు అంటే లబ్ధిదారులు ఎవరైతే ఏమంటున్నారంటే అసలు బియ్యం ఉన్నాయా లేవా అని కూడా అర్థం కావట్లే. ఎందుకంటే ప్రతి నెల వచ్చే కోటా వస్తే మాత్రం ఖచ్చితంగా అందరికి పంపించేసే వాళ్ళే, కానీ 3 నెలలకు ఒకసారి ఇస్తున్నందువల్ల ఈ లబ్ధిదారులకు అంటే మొదటి వచ్చిన కోటా కొంతమందికి లబ్ధిదారులకు ఇవ్వటం జరిగింది. రెండోసారి కూడా ఇస్తున్నాము అని చెప్తున్నారు. మూడోసారి అంటే మొత్తం ఒక నెలలో మొత్తం కూడా ఏ ఒక్క డీలర్ అయితే ఉన్నారో ఆ డీలర్లకు సంబంధించినటువంటి బియ్యం మొత్తం కూడా పంపించేసే విధానం మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే లబ్ధిదారులు ఒకటే చెప్తున్నారు, కనీస సౌకర్యాలు లేవు. ఎందుకంటే ఎండలో ఎండుతున్నాము మేము, మాకు కనీసం మంచిలు తాగుతుంది కూడా లేవు, కనీసం టెంట్ కూడా లేదు. ఎందుకంటే అసలే ఒక పక్క వర్షాలు కురుస్తున్నాయి, మరో పక్క వడగాలు కూడా ఇస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఎండ వస్తున్న నేపథ్యంలో మాత్రం 2 గంటలు మాత్రం నిలబడితే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 50% మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. మొత్తం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది. ఇంకో 50% మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరైతే బెనిఫిషియర్లు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరికి కూడా సజావుగా బియ్యం ఇచ్చే విధంగా చూడాలని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.